హవామహే కవిం కవీమహేముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం స్పత ఆనశ్వన్మోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. సో అన్వయం చాలా అందంగా ఉన్న అన్వయం, మీరు గమనించారో లేదో. ఎలాగంటే అయం భూత్వా భూయః అభవిత నా, దేర్ ఫోర్ నమ్రియతే, దేర్ ఫోర్ నిత్యః. అది ఒక వాక్యం. రెండవది అయం అభూత్వా భూయః భవిత నా, దేర్ ఫోర్ న జాయతే, దేర్ ఫోర్ అజః. అది రెండవ వాక్యం. అక్కడికి అజో నిత్యః దాకా అయింది. ఇక శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. సో జననము మరణము అనే రెండు వికారాలను నిషేధించిన తర్వాత మధ్యలో 4 మిగిలాయి. ఆ 4ంటి నిషేధం ఈ భాగంలో అవుతుంది. శాశ్వత పురాణ ఎట్సెట్రా. సో శాశ్వత అనే శబ్దానికి అపక్షయము అనే వికారము లేకుండుట. అక్కడికి 5, 6 పూర్తయ్యాయి. ఇంకా 2, 3, 4 వికారాలు మిగిలాయి. సో ఈ వికారాలు కూడా లేవు అని చెప్పేస్తే సరిపడు. అపక్షయం 2 రకాలు. ఒక పదార్థానికి, ఒక వస్తువుకి అపక్షయం. ఆ వస్తువు యొక్క ఒకానొక అవయవము క్షీణమైనప్పుడు ఆ వస్తువు అపక్షయాన్ని పొందుతుంది. ఒక అవయవం పోతే ఆ వస్తువులో అది లోటు, ఇట్స్ ఏ హ్యాండిక్యాప్. అదొక రకం అపక్షయం. రెండో రకం అపక్షయం ఏంటంటే అవయవాలన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక గుణం లోపిస్తుంది. అది రెండో రకం అపక్షయం. సగుణమైన వస్తువుకి ఒక గుణం లోపిస్తుంది. సవయవమైన వస్తువుకి ఒక అవయవం తేడా వస్తుంది. అటువంటి సందర్భాల్లో అపక్షయం అనేది ఉంటుంది. కానీ ఆత్మ నిరవయవము నిర్గుణము కనుక ఇటువంటి అపక్షయము అనే పరిస్థితి ఆత్మకి ఉండదు. దేహానికి ఉంటాయి. సో ఆ విధంగా శాశ్వత అనే పదాన్ని వ్యాఖ్యానం చేశారు. తర్వాత అపక్షయ విపరీత అపి వృద్ధిలక్షణా విక్రియా ప్రతిషిధ్యతే పురాణ ఇతి. ఇప్పుడు అపక్షయము ఉంది అంటే వృద్ధి ఉంటుంది. వృద్ధి అపక్షయం. జాయతే అస్తి వర్ధతే అపక్షీయతే. రెండు పరస్పర విరుద్ధములైన వికారములు. సో అంచేతే మనిషి జీవితంలో ఒక లెవెల్లో వృద్ధి ఉంటుంది, మరో లెవెల్లో అపక్షయం. రెండూ ఉంటాయి. మనం వృద్ధిని బాగా ఎంజాయ్ చేస్తాం, అపక్షయాన్ని ఎంజాయ్ చేయడం కష్టం. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే బిజినెస్ని అలా పెంచుకుంటూ పోతాడు. అలా పెరిగి 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 ఇంకా అపక్షయంలో పడుతుంది. ఆ అపక్షయం వచ్చినప్పుడు తట్టుకోలేకపోతాడు. దట్ ఈస్ ది ప్రాబ్లం. కానీ అతి సహజంగా అపక్షయం ఉంటుంది. యవ్వనంలో వృద్ధి ఉన్నప్పుడు వృద్ధాప్యంలో అపక్షయం ఉంటుంది. సో అపక్షయ విపరీత వృద్ధి లక్షణ విక్రియ. అపక్షయానికి ఆపోజిట్ వృద్ధి. ఆ రకమైన వికారము పదార్థాలకి ఉంటుంది తప్పనిసరిగా. కానీ అది ఆత్మకు లేదు. ప్రతిషిధ్యతే. ఆ వికారం కూడా నిషేధింపబడుతోంది. ఎలాగా? పురాణ అజోనిత్య శాశ్వతోయం పురాణ. సో పురాపి నవ. పురాణ అంటే పురాపి నవ. ఇది ప్రాచీనమైనదే కానీ కొత్తది. అంటే వృద్ధి లేదు అని అర్థం. ప్రాచీనమైనదే కానీ కొత్తది అంటే ఇంకా ఏమీ వృద్ధి లేదు.
వృద్ధి పొందుతోంది అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ గ్రోత్. అంటే అంతకుముందు దాంట్లో ఏదో కొంత లోటు ఉండాలి, లోటు ఉంటేనే వృద్ధి చెందుతాం. టు బిగిన్ విత్ కొంత లోటు ఉండాలి. ఆ లోటు ఉండి క్రమక్రమంగా లోటు భర్తీ అయితో వృద్ధి చెందింది. కాబట్టి వృద్ధికి అవైలబుల్గా ఉంది. కాబట్టి వృద్ధి సంభవమైంది. ఒకసారి వృద్ధి అయింది అంటే మళ్ళీ అపక్షయం కూడా అవుతుంది తర్వాత. ఇవన్నీ భావ వికారాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆత్మయందు అపక్షయము లేదు, వృద్ధి లేదు. ఆ కర్మణా వర్ధతే నో కనీయ. అదే కాబట్టి మనిషి అలా ఉండగలిగితే వాడు కృతార్థం. మనం ఎలా ఉంటామంటే బయట ఏవో పరిస్థితులు, మార్పులు జరుపులు వస్తూ ఉంటాయి. ఏదైనా మార్పు వచ్చినప్పుడు మనం అది వృద్ధి రూపమైన మార్పు అయితే చాలా ఉల్లాసాన్ని పొందుతాం. అదే అపక్షయ రూపమైన మార్పు అయితే కృంగిపోతూ ఉంటాం. ఈ ఈ మార్పులు సహజంగా వస్తూ ఉంటాయి. వాటిని ఆపడం ఎవడి వల్ల కాదు. ప్రపంచంలో మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని ఆపడానికి మనం ప్రయత్నం చేసినా ఆ మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ మార్పు రావడం సహజం. కానీ ఆ మార్పు ఆత్మకి లేదు అని తెలుసుకున్నట్లయితే సరిపడు. వచ్చి మార్పును ఆపేయకుండగా, ఆపేసి ప్రయత్నం, సూర్యుడు ఉదయించకుండగా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కుదురుతుంది? సో స్పాంటేనియస్గా ప్రకృతిలో, ప్రపంచంలో మార్పులు వస్తూ ఉంటాయి. కుటుంబంలో మార్పులు వస్తాయి, దేహంలో, వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు రాకూడదు, లేకపోతే మార్పులు నేను కోరిన విధంగానే ఉండాలి అనే ఎజెండా ఏదైతే ఉందో అది దుఃఖహేతు. ఎజెండా లేకుండా మార్పులను స్వీకరించేటువంటి సామర్థ్యం, యాక్సెప్టెన్స్ అనేది ఉన్నట్లయితే మార్పులు వస్తూనే ఉంటాయి. సహజ మార్పులు ఎలాగో వస్తాయి. మీరు స్వీకరించినా వస్తాయి, స్వీకరించకపోయినా వస్తాయి. దాంట్లో ఇంక తేడా ఏం లేదు. యూ కెనాట్ చేంజ్ దట్ సిచ్యువేషన్. బట్ యాక్సెప్టెన్స్ అనేది ఉన్నట్లయితే అప్పుడు ఆ మార్పుల వల్ల కలిగేటువంటి మానసిక విఘాతం ఉండదు. తర్వాత యాక్సెప్టెన్స్కి మూల సూత్రం ఏంటంటే వై షుడ్ యూ యాక్సెప్ట్ అంటే బికాజ్ మౌలికంగా స్వరూపంలో ఎట్టి మార్పులు రావు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవటమే. యాక్సెప్టెన్స్ చేశారు అంటే సత్యం వైపు పయనిస్తున్నారు అని అర్థం. మౌలిక స్వరూపంలో, ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు రావు. ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అనుకోకుండా కొంత ధనం వచ్చిందనుకోండి, అది వ్యక్తి యొక్క మౌలిక వ్యక్తిత్వం మీద దాని ప్రభావం ఏమి ఉండదు. మౌలిక వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. కొంత ధనం పోయిందనుకోండి, అప్పుడు కూడా మౌలిక వ్యక్తిత్వంలో మార్పే ఉండదు. కానీ వీడు ఆ మౌలిక తత్వాన్ని విడిచిపెట్టి తన యందు ఒక ఆరోపణ చేసుకుని ఆ ఆరోపణలో, ఆ మిథ్యలో బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఈ బయట వచ్చేటువంటి మార్పులకి బాగా ప్రభావితుడైపోయి కలచివేయబడుతూ ఉంటాడు. కనుక ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు ఉండవు. పురాణ అనేటువంటి పదము వృద్ధి అనేటువంటి వికారాన్ని నిషేధిస్తోంది. అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యోహి అవయవాగమేన ఉపచీయతే సవర్ధతే అభినవ ఇతి చ ఉచ్యతే. పురాణ అన్నది అభినవకి ఆపోజిట్. ఈ అభినవ అని ఎప్పుడు అంటారంటే, ఒక వస్తువు ఉంది, దానికి కొత్తగా ఒకటి వచ్చి జత గూడింది. అవయవ ఆగమేన ఉపచీయతే. అవయవం వచ్చి, ఒక కొత్త అవయవం వచ్చి అది వృద్ధి చెందింది. సహా వర్ధతే. వర్ధతే అంటే అదే కదండి. వృద్ధి చెందడం అంటే ఏమిటి? అంతకుముందు లేని అవయవం ఒకటి వచ్చి జతగూడాలి, అప్పుడే అది వృద్ధి చెందింది అని అంటారు. ఆ విధంగా వృద్ధి చెందిన దానిని, ఆ వర్ధిల్లినటువంటి పరిస్థితిలో దానికి అభినవ, ఇది కొంగ్రొత్తది అని పేరు. సో ఇప్పుడు గులాబీ మొక్క ఉందనుకోండి, రాత్రి పడుకునేప్పటికీ దానికి పువ్వు లేదు, మొన్నాడు పొద్దున్న చూసేప్పటికి పువ్వు వచ్చింది. ఇది వృద్ధి చెందడం అంటారు. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన పువ్వుని, ఆ పువ్వుతో కూడిన మొక్కని చూసి, వా ఇది నవనవలాడుతో ఎంత బాగుందో అని అభినవ శబ్ద ప్రయోగం చేస్తారు. నవనవలాడ్డం అంటారు మన వాళ్ళు. అంటే నవ అంటే నూతనము అని అర్థం. ఆ వినూత్నంగా ఒకటి రావటం, తద్వారా అది చాలా అందంగా శోభగా ఉండటం, ఇది అభినవము అనే పద ప్రయోగం చేయటం. ఈ విధంగా ఆత్మకి అవదు. ఇంపోనా అయితే బాగానే ఉంటుంది కదా అంటే బాగానే ఉంటుంది.
కానీ తర్వాత అపక్షయం కూడా ఉంటుంది మళ్ళీ. అది సమస్య. గులాబీ పువ్వు సాయంకాలం అయ్యేప్పటికి ఏమవుతుంది దాని బతుకు? మాకు అలా పొద్దున్న ఎలా ఉందో అలాగే ఉండాలంటే ఎక్కడ కుదురుతుందండి అది? కాబట్టి అభినవ అనేది ఆత్మయందు కుదరదు. ఆత్మ నిర్వికారంగా అలాగే ఎలా ఉందో అలా ఉంటుందంటే స్వరూపం. ఆత్మ ద్రవ్యం కాదు, ఎందుకీ చెప్పొచ్చేది. ద్రవ్యం అయితే ఇవన్నీ సంభవం. ఆత్మ చైతన్యము సకల ద్రవ్యములు దాని యందు ప్రకాశిస్తాయే కానీ అది ఒక ద్రవ్యం కాదు. ఎనీవే ఆత్మస్వరూపాన్ని నిరూపించటంలో ఇదొక ప్రక్రియ, ఒక మెథడ్. కనుక ఆత్మయందు ఈ వర్ధిల్లుట అనే వికారము లేదు. అయంతు ఆత్మా నిరవయవత్వాత్ పురాపి నవ ఏవా ఇది పురాణః నవర్ధతే ఇత్యర్థః. సో సవయవ పదార్థం అయితే ఇంకో కొత్త అవయవం వచ్చి వర్ధిల్లింది అని చెప్పచ్చు, అభినవము అని చెప్పచ్చు. కానీ ఆత్మ నిరవయవము, ఈ విషయం మనం చూసి ఉన్నాము. నిరవయవం కనుక పురాపి నవహ, కొత్తగా అవయవం వచ్చినప్పుడు ఇది నవహగా అవడం కాదు. పురాపి నవహ, పూర్వముందు కూడా ఇంతకు ముందు కూడా అది ఎప్పుడు నవమే, పురాతనమైన నవమే. కాలంలో వచ్చే మార్పులు దాని ఏందేమీ ఉండవు. కనుకనే ఆత్మకు పురాణ అని పేరు. కాబట్టి పురాణ అనే పదానికి అర్థం ఏంటంటే నవర్ధతే ఇత్యర్థ. ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ గ్రోత్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ డిక్లైన్ ఆల్సో అని నవర్ధతే అని అర్థం. ఇది ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఒక వయస్సులో ఐఎమ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ అని అనుకున్నాను నేను. ఆ తర్వాత ఐఎమ్ ఎన్ ఎంప్లాయీ, ఐఎమ్ ఏ సైంటిస్ట్ అనో ఎంప్లాయీ, ఉద్యోగం చేసేవాడిని, నేను ఉద్యోగస్తుడను అని అనుకుంటాడు. ఆ తర్వాత నేను ఏదో ఒకళ్ళిద్దరు పిల్లల్ని కానీ నేను తండ్రిని అనుకుంటాడు. ఆ తర్వాత మనవాళ్ళు వచ్చినప్పుడు నేను తాతను అనుకుంటాడు. సో ఈ విధంగా నిరంతరంగా మార్పులు వచ్చేస్తున్నాయి. తాత అంటే వీడు పుట్టినప్పుడు తాత కాదుగా, అభినవంగా తాత అయినాడు. అభినవ స్థితి. అలాగే ఉద్యోగం వచ్చిందనుకోండి, కొత్త ఉద్యోగం అంటారు, అది కూడా అభినవమే. పెళ్ళి అయిందనుకోండి అభినవం. ఈ విధంగా అనేకములైన అభినవములు ఉంటాయి. ఈ అభినవములు కొంతకాలం అభినవంగా ఉంటాయి, తర్వాత క్షయం కూడా ఉంటుంది వాటికి. కానీ చిత్రం ఏంటంటే ఆ నేను అనేది, ఆ మౌలికమైన వ్యక్తి యొక్క స్వరూపం నేను. ఆ నేనుకి వచ్చి జతగూడిని ఉన్నాయా, అవి స్వరూపం కావు. అవి ఉన్నప్పుడు నేనుంది, అవి లేనప్పుడు నేనుంది. ఆ మౌలికమైన స్వరూపం ఉన్నదే, అది దానిలో ఏ మార్పులు ఉండవు, అది అలాగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి చిత్రం ఏంటంటే మనిషి జీవితంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి మార్పు చెందేది, ఇంకొకటి మార్పు లేకుండా నిశ్చలంగా ఉండేది. ప్రతి జీవాడి జీవితంలోనూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. దీనికోసం కొంతకాలం ఆగక్కర్లేదు. ఏ క్షణంలో జీవితాన్ని పరిశీలిస్తే ఆ క్షణంలో ఈ రెండు అంశాలు ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి ఉన్నవాడు ఉన్నట్లుగా వాని యందు ఈ రెండు అంశాలు ఉన్నాయి. చలనము గలది, చలనము లేనిది. కాబట్టి ఈ చలనము గలదియే జీవితం అని అనుకుని మనం జీవితంలో అనేక హింసలు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ చలనం గలది నిరంతరంగా చెలిస్తూనే ఉంటుంది, అది మారిపోతూనే ఉంటుంది. దాంట్లో ఒక పరిస్థితి మనకు అనుకూలమైంది అలా మన దగ్గర ఉండాలి, అది మారకూడదు అని మనం అనుకుంటాం. కానీ మారిపోతుంది. ప్రతికూలమైనది వచ్చేస్తుంది. ప్రతికూలమైనది కూడా అలా స్థిరంగా ఉండదు. ఒక్క పిసరు ఓపిక పెడితే అది మారిపోయి మళ్ళీ అనుకూలం వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఈ మారే పరిస్థితి ఏదైతే ఉన్నదో అనుకూల ప్రతికూలాల మధ్యన, ఈ రెండు ఒడ్ల మధ్యన ఆ ప్రవాహం అలా నడుస్తూ ఉంటుంది. చిత్రం ఏంటంటే ఆ ప్రవాహం, అనుకూల ప్రతికూల ప్రవాహం అలా నడుస్తూ ఉన్నప్పుడు కూడా సర్వకాలములలో ఎట్టి మార్పు లేకుండా ఇమ్మొబైల్ రియాలిటీ, ఇమ్యూటబుల్ అని కూడా అంటూ ఉంటారు. ఆ నిశ్చల తత్వం ఒకటి ఉన్నది, అది కూడా మీలో భాగంగానే ఉన్నది. వ్యక్తిలో అంతర్గతంగా అది కూడా ఉన్నది. మానవుడు చేసే పొరపాటు ఏమిటంటే అజ్ఞానం చేత ఈ చలనంపు చెందిదే తాను అనుకుని భ్రమపడతాడు తప్పిస్తే కదిలే నీడే తాను అనుకుంటాడు. కానీ ఆ నీడకి మూలంలో ఉండే కదలని తత్వం ఏదైతే ఉందో అది తాను అని సత్యాన్ని గ్రహించలేదు.
అది గ్రహించమని ఈ ప్రయత్నం. ఆత్మస్వరూపము అంటే ఆ కదలకుండగా స్థిరంగా ఉండేది సత్యమేదో అది దాన్ని నీవు తెలుసుకునే ప్రయత్నం చేయమని. భగవాన్ రమణ మహర్షి వాటేమయ్య అని ప్రశ్న వేసుకోమనివారు. వాటేమయ్య అనే ప్రశ్న ఎందుకు వేసుకోమనివారంటే అయాం ఏమిటో వీడికి తెలియదని ఈ ప్రశ్న వేసుకుంటే తెలుస్తుందని కాదు. దట్ ఈజ్ నాట్ ది ఐడియా. ఐడియా ఏమిటంటే అయాం ఏమిటో తెలుసు వీడికి. అసలు నిజానికి ఆయన అడక్కముందే చెప్తారు వెళ్ళి, ఐఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ వేదాంత, ఐఆమ్ దిస్, ఐఆమ్ దట్ అని ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఇంట్రడక్షన్ చెప్పుకుంటారు. ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, ఐఆమ్ గవర్నమెంట్ ఆఫీసర్, షీ ఈజ్ మై వైఫ్ అంటే అర్థం ఏంటి? ఐఆమ్ హర్ హస్బెండ్ అని అర్థం. అది కూడా ఐఆమ్ ఇంట్రడక్షన్లో భాగమే. షీ ఈజ్ మై వైఫ్ అండ్ సో దే ఆర్ మై చిల్డ్రన్ అండ్ ఐఆమ్ దిస్, ఐఆమ్ దాట్, మై మహారాజ్కి దర్శనకి లే ఆయా హూ. సో అంటే మహాత్మ యొక్క దర్శనానికి వచ్చాను, మీ ఆశీర్వచనం కావాలి, మీరు ఆత్మస్వరూపం గురించి బోధించండి అని అడిగేవారు ఆయన్ని. అడిగితే ఆయన అంతా విని నువ్వు వాటేమయ్య అని ప్రశ్న వేసుకో అని చెప్పేవారు. ఏ ఇంట్రడక్షన్ చెప్పినా ఇదే సమాధానం దానికి. అంటే అర్థం ఏంటి? ఈ చెప్పిన ఇంట్రడక్షన్ ఉందే ఇదంతా కూడా అభినవము అపక్షయము దానికి సంబంధించింది. ఇదంతా చలనం. ఇది స్థిరమైన, దీంట్లో స్థిరమైన అంశం ఏదీ లేదు. షీ ఈజ్ మై వైఫ్ అని అన్నప్పుడు అది చాలా ప్రాచీనమైనటువంటి స్థితి. అది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఆయన వివాహం గురించి, అభినవం కాదు. సో హీఈస్ మై గ్రాండ్ సన్ అంటే అది అభినవం. అది సో ఈ విధంగా వీడి వ్యక్తిత్వంలో కొన్ని అంశాలు అభినవాలు ఉన్నాయి, కొన్ని అంశాలు అపక్షయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అభినవంగా ఉన్నది తర్వాత అపక్షయం అయిపోతూ ఉంటుంది, అపక్షయం అయినది లేకుండా పోతుంది కొంతకాలానికి. ఇన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ మార్పులు చేర్పులు ఇదే జీవితం అని మనం బతికేస్తూ ఉంటాం. కానీ ఈ మార్పులన్నిటికీ మూలంలో మార్పు లేనిది ఒకటి ఉంది. అదే ఆత్మ. ఆత్మ అంటే నేనేనండి. ఆత్మ అంటే మరేం కాదు. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి. వాటి అమ్మాయి అని ప్రశ్న వేసుకో. వాటి అమ్మాయి అని మీరు ప్రశ్న వేసుకుని చూడండి. అసలు ప్రశ్న వేసుకుంటే ఏమవుతుందో ప్రశ్న వేసుకుని చూస్తే తెలుస్తుంది. వాటి అమ్మాయి అని మీరు ప్రశ్న వేసుకున్నారంటే, అసలు ఆ ప్రశ్న వేసుకోగలిగారంటే అర్థం ఏంటి? అయాం విషయంలో మీరు ప్రెజుడిస్ లేకుండా ఓపెన్ మైండెడ్గా ఉన్నారని అర్థం. వాట్ యామ్ ఐ ప్రశ్న నేను ఎందుకు వేసుకోవాలండి? నాకేం కర్మండి ప్రశ్న వేసుకోవడానికి? ఐఆమ్ ది జమీందార్ ఆఫ్ దిస్ విలేజ్. వాట్ యామ్ ఐ అనే ప్రశ్న నీకు గతి లేకపోతే నువ్వు వేసుకో, నేను ఎందుకు వేసుకోవాలి అని వాడు అలాగ ఉన్నాడు అనుకోండి. వాడికి ఆల్రెడీ హీ హ్యాస్ జడ్జిడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి ఒక అసెస్మెంట్ చేసి కూర్చున్నాడు. వాడు ఆ ప్రశ్న వేసుకోలేడు. నేను ఫలానా అనే వాడు నిర్ధారణలో ఉన్నాడు. ఆ ఫలానా అనే నిర్ధారణ ఏదైతే ఉన్నదో ఆ ఫలానారంతా చితికిపోయిన తర్వాత దుఃఖిస్తూ కూర్చుంటాడు. అది స్థిరంగా నిలిచేది కాదు. కానీ సపోజ్ ద సేమ్ పర్సన్, ఎస్ నేను వాట్ యామ్ ఐ అనే ప్రశ్న వేసుకుంటాను అని ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే అయాం ఫలానా అని ఏదైతే ఉందో దాన్ని అప్పుడే వాడే నెగెట్ చేసుకోగలిగాడు అనమాట. అంతే. అర్థం ఏంటి? ఈ ఫలానా అనేది ఏదైతే కాదో అది మౌలిక సత్యం కాదు, అది చాలా సూపర్ఫిషియల్. మౌలిక సత్యం ఇంకా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అనే వివేకానికి వాడు వెళ్ళిపోయేటప్పుడే. అది చాలా గొప్ప వివేకం అండి, అదేం సామాన్యమైన విషయం కాదు. ఆ వివేకంలో వాడు అడుగు పెట్టాడంటే వాడు సత్యానికి చాలా దూరంగా లేడు. వాడు ఆల్రెడీ హీ బిగిన్స్ టు అవేకన్. తర్వాత నేను ఏమి అనే మీరు ప్రశ్న ఎప్పుడైతే వేసుకున్నారో, మీరు ఈ అయాం చుట్టూ జతపడినటువంటి వివిధ చలనాత్మకములైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ త్రోసిపుచ్చి మీరు ఆ ఆత్మ యొక్క మౌలిక స్వరూపంలోకి అయాంలోకి వెళ్ళే ప్రయత్నం అక్కడే అయిపోతుంది. చాలా గొప్ప విశేషం. కనుక ఈ చర్చకంతకి సారం ఏమిటంటే, జీవితంలో 6 వికారాలతోటి నిరంతరంగా పరివర్తన చెందే అంశం ఒకటి ఉన్నది. ఈ పరివర్తన చెందే అంశానికి మూలంలో అపరివర్తనీయమైన మౌలిక తత్వం స్థిరంగా, దాన్నే కూటస్థం అని అంటూ ఉంటాం. అంటే అది ముద్దలాగా, ఇనప ముద్దలాగా కదలిక లేకుండా స్థిరంగా ఒక తత్వం ఉన్నది, చైతన్యం, ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యమునకు ఈ మార్పులతో ఏం సంబంధం లేదు. ఈ మార్పులు ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది స్థిరంగా ఉంటుంది. అది ఏ ఆత్మ, అది ఏ నీ స్వరూపము అని తెలుసుకో. ఈ మార్పుల్లో భాగమే పుట్టుక మరణము కూడా.
ఇప్పుడు చూడండి, ఆలోచిస్తే చిన్న వయస్సు నుంచి యవ్వనంలోకి, యవ్వనంలోంచి మధ్య వయస్సులోకి, మధ్య వయస్సులోంచి పెద్ద వయస్సులోకి మార్పులు వచ్చాయి. ఎటువంటి మార్పులు అండి ఇవి? ఏం సామాన్యమైన మార్పులా? చాలా పెద్ద మార్పులు. ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు అట్ వన్ టైమ్ నేను ఎంత వర్క్ ఒక గంటలో ఎంత వర్క్ చేసినా అలసట వచ్చేది కాదు. ఇప్పుడు అప్పుడప్పుడు వర్క్ కొంచెం పెరిగినప్పుడు అలసట అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, ఓహో, అప్పుడు ఏ అలసట లేకుండా కొండలు పిండి చేసేంత ఓపిక ఉండేది, ఇప్పుడు తగ్గుతోంది ఓపిక అనిపిస్తుంది. సో ఈ విధంగా ఎంతంత ప్రధానమైన మార్పులు వస్తాయి. ఏది స్థిరంగా నిలిచింది దీంట్లో? నేను నేను యువకుడను, నేను ఉద్యోగస్తుడను అని ఇలా అనుకుంటూ ఉంటే వీటిలో ఏ రోలు స్థిరంగా నిలిచింది? స్థిరంగా నిలిచేది ఏదీ లేదు. అన్నీ కూడా అలా వచ్చిపోయేవే. కానీ ఎన్ని వచ్చిపోయినా అసలు పోనిది రానిది ఎప్పటికీ అలాగే ఉండేది ఒక తత్వం ఉంది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఏ ఆత్మ. ఈ విచారం యొక్క అభిప్రాయం అది. తథా నహన్యతే న విపరిణమ్యతే హన్యమానే విపరిణమ్యమానే అపి శరీరే. నహన్యతే హన్యమానే శరీరే. శరీరము హన్యమానే అంటే చంపబడుచున్నను, నహన్యతే ఆత్మ చంపబడదు అని ఒక స్పెసిఫిక్ మీనింగ్. కానీ ఆ హనధాతువుకి చంపడం అనే అర్థం కాదు, విపరిణామము, మార్పులు చెందుట. మార్పులు చెందుచున్నను నా హన్యమానే శరీరే. శరీరంలో ఎన్నెన్నో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఓపిక ఇప్పుడు లేదు, ఆ ఓపిక తగ్గుతోంది. ఒకప్పుడు జుట్టు నల్లగా తుమ్మెదల గుంపులా ఉండేది, కానీ ఇప్పుడు ముగ్గు బుట్టలా తయారైంది. సో ఈ విధంగా మార్పులు వస్తూనే ఉన్నాయి. కానీ హన్యమానే శరీరే. మోకాళ్ళు ఎలా ఉండేవి పూర్వం, ఇప్పుడు మోకాళ్ళకి అవడమోకాళ్ళకి పోలికే లేదు అసలు. సో హన్యమానే శరీరే. శరీరే విపరిణమ్యమానే అపి. శరీరం మార్పులు వచ్చేస్తున్నా ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు లేవు. కానీ శరీరమే తాను అనుకున్నవాడు శరీరంలో వచ్చే మార్పులన్నీ తన మార్పులే అనుకుని బెంగ పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది పరిస్థితి. లోకంలో ఈ శరీరాభిమానము, శరీరమే తాను, శరీరము నేను, నాది అనే అభిమానంతో జనులు చాలా చాలా కష్టాలని పడుతూ ఉంటారు. అభిమానం ఎవడుకుంటే వాడు కష్టపడతాడు. దీనికోసం జనులంటే ఊళ్ళో వాళ్ళు కష్టపడుతున్నారని నేను అలా చెప్పట్లేదు. ఒక విషయం ఏదో మాట అనాలి, ఏదో ఒక అర్థం పెట్టాలి. నేనో నువ్వో జనులో ఏదో పెట్టాలి కాబట్టి ఐ యు ఆర్ హీ ఏదో ఒక నౌన్ లేకుండా వాక్యం ఉండదు కాబట్టి నౌన్ వేస్తూ ఉండడం అంతే. నథింగ్ మోర్ దెన్ దాట్. అందరూ సమానమే దీంట్లో పెద్ద ఎక్కువ తక్కువ లేవు. సో నేను దేహమే నేనని అనుకోబట్టి మనిషి నానా హింస పడుతూ ఉంటాడు. దేహమే నేను కాదు అని అసలు అది క్వశ్చన్ చేసినట్లయితే, ఈవెన్ సపోజ్ యూ అండర్స్టాండ్ యాజ్ ఎ గ్లింప్స్ జస్ట్ ఫర్ 1 సెకండ్ ఆర్ 5 సెకండ్స్ ఐఎమ్ నాట్ ది బాడీ అనే సత్యాన్ని మీరు గుర్తించగలిగారు అనుకోండి, ఎవ్రీడే 5 సెకండ్స్ గుర్తించగలిగారు అనుకోండి, యు ఆర్ ఆన్ ది పాత్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. ఇట్ ఈస్ లైక్ దాట్. సామాన్యమైన విషయం కాదు, అదే చాలా గొప్ప గ్రోత్. కాబట్టి శరీరములో మార్పులు వస్తాయి తప్పిస్తే ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు రావు. తర్వాత హంతి అత్ర విపరిణామార్థ ద్రష్టవ్య అపునరుక్తతాయై న విపరిణమ్యతే ఇత్యర్థః. ఇక్కడ హంతి హననధాతు. హంతి అంటే హననధాతు. ఈ ష్టిపా నిర్దేశం అది. సో ఈ హననధాతు ఉందే దానికి మరణించుట అనర్థం. మరణించుట అనర్థం చెప్పకుండా విపరిణామము అంటే మార్పులు వచ్చుట అనర్థం చెప్పారేమిటి అంటే, ఆయన అంటున్నారు, చూడు 2 అర్థాలు ఉన్నాయి ఆ ధాతువుకి. కానీ మరణించదు, మరణము అనే మార్పు ఆత్మకి లేదు అని ఇంతకుముందు చెప్పడం అయింది. భూత్వా అభవిత నా అంటే నమ్రియతే, మరణించుట లేదు అని చెప్పేశాం. మళ్ళీ నహన్యతే హన్యమానే శరీరే, శరీరం మరణించినా ఆత్మ మరణించదు అని మళ్ళీ మరణమే చెప్పారనుకోండి, అది మళ్ళీ పునరుక్తి అవ్వలేదు. మరణించదు అని చెప్పారుగా ఇంతకుముందు, మళ్ళీ మరణించదని కాదు.
హననధాతువుకి మరణించడము అర్థం ఉన్నది, విపరిణామము అర్థం ఉన్నది. ఆ పునరుక్తిని నివారించటం కోసం ఒకే శ్లోకంలో రెండుసార్లు ఎందుకు చెప్పడం, నివారించటం కోసం విపరిణామము అని అర్థం మనం చెప్పుకున్నాము. అలా చెప్పుకోండి. విపరిణామార్థో ద్రష్టవ్య అని ఉంటే సూచన, ఇదే అర్థం అని అలా చెప్పరు, అలా సూచన ఇస్తున్నారు. విపరిణామార్థ ద్రష్టవ్య అంటే మీరు అలా తెలుసుకోండి, అలా చూసుకోండి. ఎందుకంటే నమ్రియతే అని చెప్పారు కనుక మళ్ళీ నహన్యతే అంటే మళ్ళీ నమ్రియతే అనే చెప్పినట్టు కాకుండా నా పరిణమతే, ఎట్టి వికారములను చెందుటలేదు అని అర్థం చెప్పినట్లయితే అప్పుడు ఆ 6లో ఒకటి మిగిలి ఉంది, అది కూడా కవర్ అయిపోతుంది. జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అని ఉంది, వివిధములైన మార్పులు వచ్చుట, అది అంతా కవర్ అయిపోతుంది. కవర్ అయిపోతే అపక్షీయతే నశ్యతి, అవన్నీ ఇంతకుముందే కవర్ అయి ఉన్నాయి. ఈ విధంగా షడ్భావ వికారాలని మనం కవర్ చేసినట్టు అయింది. ఏమంటే తెలిసిందండి? ఇప్పుడు ఎలా కవర్ చేశారు? నజాయతే, తర్వాత ఆఖరిది నమ్రియతే, నవర్ధతే వచ్చేసింది. ఇలాగా శాశ్వత నిత్య ఆ పదాలను బట్టి నవర్ధతే, నా అపక్షీయతే వచ్చేసింది. సో నా విపరిణమతే కూడా వచ్చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ కవర్. అస్థి ఈజ్ జనరల్లీ దేర్, దాన్ని వేరే చెప్పక్కర్లేదు. సో ఈ విధంగా 6 భావ వికారాలని కవర్ చేసి, ఈ 6 భావ వికారాలు కూడా ఆత్మస్వరూపమును స్పృశించలేవు అని నిర్ధారణ చేయటం అయింది. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను నేను. మన జీవితంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ అచలహ, 2 మనస్సు దేహము. మనస్సు ఇంద్రియములు దేహము, దేహేంద్రియ మనస్సంఘాతము అని అంటూ ఉంటారు. ఇది చంచలహ, చలహ కూడా కాదు, చంచలహ. కాబట్టి ఒకటి అచల, 2 చంచల, 2 ఉన్నాయి జీవితంలో. మనిషి జీవితంలో 2 ఉంటాయి. సో ఒకటేమో మూవబుల్, ఇంకొకటి ఇమ్మూవబుల్, 2 కలిస్తే మనిషి అవుతాడు. ఇప్పుడు మీరు మూవబుల్లే నేను అనుకుని జీవించడం న్యాయం కాదు. రెండింటి యొక్క సమావేశం ఉన్నప్పుడు మొత్తం అంతా సత్యంగా తెలుసుకోవాలి. ఒకటి పూర్తిగా విస్మరించేసి ఆ పూర్తిగా దాని విషయంలో అజ్ఞానంగా ఉండిపోతే అది పొరపాటే. కనుక నా జీవితంలో చలము అచలము 2 ఉన్నాయి అని గుర్తు చూసుకుని, ఈ చలము దాన్ని పట్టుకోవడం, మన ఇష్ట ప్రకారంగా అది కదలాలి అని కోరటం, అది అవివేకం. అంచేతనే కోరికలు పెట్టుకోవద్దని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకు కోరిక? ఎందుకు కోరిక? కనుక మీరు కామన లేకపోతే భయం ఉండదు. కామన భయము లేకపోతే మీరు మోక్షస్వరూపులు, ఇప్పటికే మోక్షస్వరూపులు. కాబట్టి ఇప్పుడు ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు. వారి అత్తగారు తీసుకొచ్చారు నా దగ్గరికి. అత్తగారు కోడల్ని తీసుకొచ్చారు నమస్కారానికి. సరే నమస్కారం చేశారు. సరే అత్తగారు నాకు చెప్పారు, మా కోడలు అంతర్వర్తిని అంటే గర్భవతి, మగపిల్లవాడు పుట్టాలని ఆశీర్వదించండి అని కోరిక. తప్పు లేదు. కానీ నేను చెప్పాను, అలా కాదమ్మా, ఆమె ఆల్రెడీ గర్భవతి, గర్భంలో శిశువు ఉన్నది, నిర్ధారితమై ఉన్నది. ఇప్పుడు ఆన్ దిస్ స్పాట్ అట్ దిస్ మూమెంట్ ఇట్ ఈస్ నిర్ధారితం. అండ్ సో నౌ వాట్ యూ వాంట్ మీ టు డూ? యూ వాంట్, అక్కడ నిర్ధారణ, అక్కడ ఆల్రెడీ జెండర్ ఈజ్ ఫైనలైజ్డ్, ఈశ్వరుడు ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఆవిడ షీ హ్యాజ్ ఎ డిమాండ్ అబౌట్ ఇట్. ఏమిటి డిమాండ్? ద జెండర్ షుడ్ బి దిస్, షుడ్ నాట్ బి దిస్. వాట్ కైండ్ ఆఫ్ డిమాండ్ ఇట్ ఈస్? ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయి ఉంటే నువ్వు డిమాండ్ పట్టడం పొరపాటే కదా. అక్కడ జెండర్ ఫిక్స్ అయి ఉన్నది, ఏదర్ మేల్ ఆర్ ఫిమేల్, అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫిమేల్ ఐ విల్ బి డిసప్పాయింటెడ్, బట్ ఐ విల్ యాక్సెప్ట్. ఇఫ్ ఇట్ ఈస్ మేల్ ఐ విల్ బి హ్యాపీ అండ్ ఐ విల్ యాక్సెప్ట్. బికాస్ షీ వాంటెడ్ ఎ మేల్ చైల్డ్. ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడాలి. కానీ అది జెండర్ ఉంది, అది ఫిక్స్ అయ్యిందో లేదో నాకు అనవసరం, నేను కోరిన జెండరే ఉండాలి, నువ్వేమన్నా దాని విషయంలో నీ ఆశీర్వచనం చేత ఏమైనా చేస్తావా? దిస్ ఈజ్ హర్ అప్రోచ్. ఐ సే యువర్ అప్రోచ్ ఈజ్ రాంగ్. ఐ డోంట్ వాంట్ టు డిసీవ్ యూ దట్ నేను ఆశీర్వచనం చేస్తానో అది నీకు అనుకూలంగా అవుతుందని మిడతం భట్లు జోస్యం చెప్పి ఆ రకంగా డిసీవ్ చేయడం నాకు న్యాయంగా, ధర్మం కాదు అది. ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డిసెప్షన్. వై ఎనీబడీ షుడ్ ప్రాక్టీస్ ఇట్? సపోజ్ ఐ సే ఎస్, నేను ఆశీర్వదిస్తాను, మీకు పురుష సంతానం కలుగుతుంది అని నేను ఆశీర్వచనం చేశాను అనుకోండి, ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ ది సిచ్యువేషన్. ఎందుకంటే
there is a 50% chance of winning the thing, the blessed thing. Who knows? Suppose it is male, then I am the winner. I am the winner. Suppose it is not the male, it is female, I am not the loser. You know that? I am not the loser. ఎందుకంటే ఆవిడ ప్రారంధం అలా ఉంది, ఆ శిశువు ప్రారంధం అలా ఉంది, ఆ తల్లి ప్రారంధం అలా ఉంది అని ప్రారంధం అనే బుట్ట కిందకి దాన్ని తోసి పారేస్తాం ఆఖరు. నోబడీ కెన్ స్టాప్ అస్. ఐఎమ్ నాట్ ది లూజర్. బట్ సపోజ్ ఆవిడ మగ శిశువుకి జన్మనిచ్చింది అనుకోండి, ఐఎమ్ ది విన్నర్. వాళ్ళు గుర్తున్నంతకాలం నా పేరు చెప్పుకుంటారు, తర్వాత నాకేమో బహుమానాలు ఇస్తారు, మరొకటి ఇస్తారు. ఇట్ ఈస్ ఎ విన్ సిచ్యువేషన్. అండ్ ఐ ఎగ్జాక్ట్లీ దిస్ ఐ డోంట్ వాంట్. దిస్ విన్ ఐ డోంట్ వాంట్. ఐ కెన్ డూ వితౌట్ ఇట్. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ విన్ వై షుడ్ వీ టేక్ ఇట్ దట్ వే? వీ షుడ్ నాట్ టేక్ ఇట్ దట్ వే. తప్పదు. కనుక యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకోవాలి. ఎనీవే, సో మన జీవితంలో ఈ చలనం ఏదైతే ఉన్నదో దానిని మ్యానిపులేట్ చేసి దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నం మానవుడు చేస్తున్నంత కాలము వాడు దుఃఖభాజనుడు అవుతాడు తప్పిస్తే వాడు ఎదుగుదల ఉండదు, వాడి వివేకానికి ఉండదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఆత్మస్వరూపము మార్పు లేనిది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మార్పు లేని ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకుంటే మార్పు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఇట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్ అండ్ వెరీ ట్రాన్సియంట్. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బాగులేదనుకోండి, ఈ బాగులేదు అన్నది అది మనిషి యొక్క మూలస్వరూపాన్ని టచ్ చేయలేదు, అది వెరీ సూపర్ఫిషియల్. అది పోనీ సూపర్ఫిషియల్గానైనా ఉందా లేదా అని మీరు అనొచ్చు. ఉంది, కానీ ట్రాన్సియంట్. ఇప్పుడు ఉంది, రేపు ఉండకపోవచ్చు, రేపటికి మళ్ళీ పరిస్థితి మారిపోవచ్చు. ఈరోజు అపోజిషన్లో ఉన్నవాళ్ళు రేపు సింహాసనం మీద కూర్చుంటారు, ఇవాళ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు రేపు పొద్దున్న రోడ్డు మీద ఉంటారు. మనం చూడలేదండి లోకంలో పరిస్థితులు. ఎప్పుడు ఎవడు గద్దె మీదకి ఎక్కుతాడు, ఎవడు గద్దె దిగుతాడు, ఎవడు చెప్పగలడు? కాబట్టి జీవితాలన్నీ అలాగే నడుస్తూ ఉంటాయి, మంచి చెడుల కలయిక. కనుక దాన్ని ఆ చెలించిపోయి దాన్ని పట్టుకుని అదే పరమసత్యం అని దాంతోపాటుగా పైకి ఎగురుతో కింద పడుతూ జీవించడం కంటే అది చలనము, అది అలా నడుస్తూ ఉంటుంది, దాంతోపాటు మనం ఎగరక్కర్లేదు, కింద పడడం అక్కర్లేదు, వర్ధతే వద్దు అపక్షీయతే వద్దు, మనం ఉన్నట్టు మనం ఉందాము అని ఆ నిశ్చల ఆత్మతత్వంలో నిష్ట కలిగిన వాడే కృతార్థుడు. ఈ విధంగా ఈ విచారం ఉన్నదే, ఇదేదో ఒక టెక్నికల్ డిస్కోర్స్ ఏం కాదు, ఇది జీవితానికి సంబంధించినటువంటి చాలా మౌలికమైన విచారం. అస్మిన్ మంత్రే షడ్భావ వికారాః లౌకిక వస్తు విక్రియాః ఆత్మని ప్రతిషిధ్యంతే సర్వప్రకార విక్రియారహిత ఆత్మా ఇది వాక్యార్థః. సో అస్మిన్, ఈ మంత్రమే శంకరులు, ఈ మంత్రము, ఇది మంత్రం, ఇది అంటే ఇది కఠోపనిషత్తు నుంచి యథార్థంగా కోట్ చేయబడింది, అందుకోసం మంత్రం అంటున్నారు. అస్మిన్ మంత్రే, ఈ మంత్రంలో ఏమిటి, ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే షడ్భావ వికారాః లౌకిక వస్తు విక్రియాః ఆత్మని ప్రతిషిధ్యంతే. లౌకిక వస్తువు అంటే లోకంలో ఉండే వస్తువులు, పదార్థములు, దేహంతో సహా, మనుష్య ప్రాణి దేహంతో సహా అనేక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వికారాలు, మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పుల్ని భావ వికారములు, భావ అంటే పదార్థం, పదార్థము యొక్క వికారములు అనే కేటగిరీ కింద, అనే హెడింగ్ పెట్టుకుని 6గా సెటిల్ చేసి పెట్టారు యాస్కాచార్యుడు. ఆయన అలా సెటిల్ చేశాడు. ఆ షడ్భావ వికారాః, ఆ 6 వికారాలు లోకంలో గుర్తించబడి ఉన్నాయి. అవి అన్నింటితో పాటుగా ఆత్మకి కూడా ఉంటాయి అని భ్రమపడే అవకాశం ఉంది. సాధారణంగా మానవులు అలా భ్రమపడే జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆత్మయందు ప్రతిషిధ్యంతే, ఈ 6 భావ వికారంలో లోకమంతా ఉన్నమాట వాస్తవమే, ఇవి ఆత్మస్వరూపమునందు లేవు అని ఈ శ్లోకం చెప్తోంది. కాబట్టి ఈ వాక్యార్థ అంటే ఈ మొత్తం వాక్యానికి, శ్లోకం అంతా ఒక వాక్యంగా తీసుకుంటే దాని యొక్క తాత్పర్యం ఏమిటి? అర్థ అంటే తాత్పర్యం ఏమిటంటే సర్వప్రకార విక్రియారహిత ఆత్మ. ఆత్మ
అన్ని విధముల వికారముల నుండి దూరముగా నుండును. ఏ రకమైన వికారము ఆత్మని స్పృశించలేదు. ఆత్మ ట్రూలీ ఇమ్మొబైల్, ఇమ్యూటబుల్ రియాలిటీ. అది మీ స్వరూపము. దాన్ని తెలుసుకుని అలా నిశ్చింతగా ఉండండి. ఇది ఎలాగంటే సముద్రంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద తరంగాలు వస్తాయి, అప్పుడప్పుడు తుఫానుల కింద వస్తాయి, అప్పుడప్పుడు కామ్గా ఉంటుంది. సముద్రుడు అనండి, పోనీ సముద్రుడు అనేవాడు ఒకడు ఉన్నట్లయితే ఆ సముద్రుడు నాలో తుఫాన్లు వచ్చినప్పుడు మహాల్లాసపడిపోయి కామ్గా అయిపోయినప్పుడు చప్పబడిపోయి అలా ఉండడు. సముద్రుడికి తెలుస్తూ ఉంటుంది, నా ఈ తుఫాన్లు, ఈ ప్రశాంత వాతావరణము ఇవన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్, వచ్చిపోయివే. ఇవాళ ప్రశాంతంగా ఉంది కదా అని రేపు అలాగే ఉంటుందని చెప్పడానికి లేదు. ఇవాళ తుఫాన్ ఉంది కదా అని రేపు మళ్ళీ ఉంటుందని చెప్పడానికి లేదు. వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. నా గాంభీర్యంలో నేను స్థిరంగా ఉన్నాను, నాలో ఏ చలనము లేదు అని సముద్రుడు తెలుసుకోవాలి. తెలుసుకుంటే సముద్రుడికి బంధం లేదు. అంతే మన జీవితం కూడా అంతే. ఆత్మ పూర్ణము. ప్రతి వ్యక్తి కూడా ఆత్మస్వరూపుడే. ఆత్మ పూర్ణము, వికారములు లేనిది అని ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ తెలిసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ కృతార్థుడైపోతాడు అంతే. దీనికోసం ఇంకా కొత్తగా చేయాల్సిందేం లేదు. కాబట్టి ఆత్మయందు ఏ వికారములు లేవు అని ఈ శ్లోకం చెప్పింది. యస్మాదేవం తస్మాదుభౌతౌ న విజానీతః ఇది పూర్వేణ మంత్రేణ అస్య సంబంధః. అక్కడికి రెండు మంత్రాలు. పూర్వమంత్రం ఇంతకు ముందుది కూడా మంత్రమే, ఏనం వేత్తి హంతారం, అది కూడా కఠోపనిషత్తు నుంచి వచ్చిందే, ఇది కఠోపనిషత్తు నుంచి వచ్చిందే. సో ఈ రెండు మంత్రాలకి ఏకవాక్యతని చూపిస్తున్నారు. అంటే రెండు మంత్రాలు కలిపి ఒకే టాపిక్, వేర్వేరు అంశాలు ఏం కావు. ఎలాగంటే యస్మాదేవం తస్మాత్, దేర్ ఫోర్ అని అర్థం. బికాజ్ ఆత్మ ఈజ్ లైక్ దాట్, బికాజ్ ఆత్మ ఈజ్ ఇమ్యూటబుల్, యస్మాదేవం తస్మాత్ దేర్. ఏవం అంటే ఇటువంటిది, ఆత్మ ఇటువంటిది కనుక. ఆత్మ ఇటువంటిది అంటే ఆత్మ నిర్వికారము, కూటస్థము, నిశ్చలము గనుక, ఆత్మయందు ఎట్టి చలనములు సంభవము కావు గనుక యస్మాదేవం తస్మాత్ దేర్ ఫోర్ ఏమిటి? ఉభౌతౌ న విజానీతః నాయం హంతి నహన్యతే. సో నేను హంతి అంటే కర్త, నేను క్రియను చేయుచున్నాను అని అనుకున్నవాడు వాడు నవిజానతి, వాడు తెలివైన వాడు కాదు. నేను క్రియ చేయబడుతున్నాను, ఆ క్రియ యొక్క దుష్టఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అని అనుకున్నవాడు నవిజానాతి. వాడికి తెలియలేదు, వీడికి తెలియలేదు. నాయం హంతి నహన్యతే ఉభౌతౌ నవిజానీతః. ఇప్పుడు మీరు దృష్టాంతం చెప్తారు చూడండి. ఇద్దరికి ఏదో ఒక ఆస్తి విషయంలో తగాదా ఏదో వచ్చింది. తగాదా వస్తే కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏదో ఇక్కడ ఈ దేశంలో అయితే వీళ్ళు బతికుండగా ఆ రిజల్ట్ వస్తే గొప్పే, బహుశా బతికుండగా రాదు. ఒకవేళ బతికుండగా వస్తే అప్పీల్ చేసుకోవచ్చు, పెద్దది ఇస్మే కోయి బాత్ నహీ. అప్పీల్ అని ఒకటి ఉంది, విన్నారో లేదో మీరు అప్పీల్. సో ప్రతివాడు అప్పీల్కి సిద్ధపడిపోతారు. సో రిజల్ట్ చూద్దాం, వాడికి తెలుసు తాను తప్పు చేశారని వాడికి తెలుస్తూనే ఉంటుంది. అయినా కోర్టులో తప్పు చేయలేదని ఫైట్ చేస్తూ ఉంటాడు. సో కోర్టు వాళ్ళు నువ్వు తప్పే చేసేవోయ్ అని చెప్పారనుకో, మనం పొరపాటు చేసాం, తప్పు చేసాము, ఈ పొరపాటుని అప్పుడెప్పుడో అంగీకరించి ఉండాల్సింది, కనీసం కోర్టు చెప్పినప్పుడైనా అంగీకరిద్దామని వాడు అంగీకరించడం. వాడు ఏం చేస్తాడంటే నేను తప్పు చేయలేదని నిరూపించడం కోసం పై కోర్టుకి అప్పీల్కి వెళ్తాడు. సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. అస్తు ఒకడు నెగ్గాడండి, ఇంకొకడు ఓడిపోయాడు. ఒకడు నెగ్గాడంటే ఇంకొకడు ఓడిపోయాడు కదా. ఇప్పుడు ఈ నెగ్గినవాడు ఏమనుకుంటాడు? నేను కోర్టు కేసు నెగ్గాను. ఈ ఓడిపోయినవాడు ఏమనుకుంటాడు? నేను ఓడిపోయాను అనుకుంటాడు. ఉభౌతౌ న విజానీతః నాయం హంతి నహన్యతే. ఇద్దరూ మూర్ఖులే, ఇద్దరూ తెలివైన వాళ్ళు కాదు. ఎందుకంటే వీడు నెగ్గను లేదు, వాడు ఓడను లేదు. నెగ్గినవాడు వీడు కాదు, ఓడినవాడు వాడు కాదు. ఏమిటండి దీంట్లో నెగ్గడం ఏమిటి, ఓడడం ఏమిటండి? చాలా సూపర్ఫిషియల్ కదండి. ఏమిటి నెగ్గారు, ఏమిటి బాగుంటాడు. ఓడినవాడు ఒక్క పిసర యాక్సెప్టెన్స్ కనుక వాళ్ళలో ఉంటే, పోన్లే మనది కాదని, మనది ఎలాగూ కాదు, అది ఏదో పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసాం, అది జారిపోయింది, పోతే పోనీ మనది కాదని ఒక్క మాట వాడు అనేసుకుని గుండె దిటవు చేసుకుని ఓ దండం పెట్టి ఊరుకుంటే వాడికి ఓటమే లేదు. ఈ నెగ్గినవాడు వీడు నెగ్గినేసుకుంటుంటాడా? ఈ నెగ్గింది ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు 5 ఎకరాలకి దెబ్బలాట,
2 ఎకరాలు వచ్చింది, ఇంకో అర్ధ ఎకరం వచ్చింది, ఈ అరెకరం నెత్తినేసుకుంటూ ఉంటాడా ఏమి? ఈజ్ ఈ గోయింగ్ టు బికమ్ ఏ మిలియనైర్ ఆర్ వాట్? ఆర్ ఈజీ అంతకుముందు ఇంత అన్నం తింటే ఇప్పుడు ఇంత తింటాడా? అంత మూర్ఖత్వం తప్ప ఇంకేం లేదు. కాబట్టి నాయం హంతిన హంటే, వీడు నెగ్గింది లేదు, వాడు ఓడింది లేదు. మన జీవితంలో ఉండేటువంటి పరాజయాలు దీంట్లో నెగ్గింది ఏమిటి, ఓడింది ఏమిటి? అందరి మీద నెగ్గేది ఒకటి, కాలం ఒకటి ఉండనే ఉంది, వీళ్ళందరినీ కడుపులో వేసేసుకుంటాం. కాబట్టి సో ఈ సత్యాన్ని గ్రహించకుండగా వీడు కర్త కాదు, వాడు కర్మ యొక్క ఫలాన్ని అనుభవించిన వాడు కాదు. నాయం హంతి నా హన్యతే. ఎందుకంటే వీడు ఆత్మస్వరూపుడే, వాడు ఆత్మస్వరూపుడే. వీడు సపోజ్ అయం హంతి అనుకోండి, హనన క్రియ యొక్క వికారం వీళ్ళలో వచ్చింది. అయం హన్యతే అనుకోండి, హన్యమాన వికారం వాళ్ళలో వచ్చింది. వీడు ఇక్కడ ఆత్మకి వికారం వచ్చింది, అక్కడ ఆత్మకి వికారం వచ్చింది. అప్పుడు ఆత్మ సవికారం అయిపోతుంది. కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏమిటంటే ఇద్దరి యందు ఒకే ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉన్నది. నాయం హంతి నహన్యతే అంటే అలా అనిపిస్తుంది అంతే. ఇలా కొట్టాను అనుకోండి, కొడితే ఈ చేయి దెబ్బ తిన్నది, ఈ చేయి దెబ్బ కొట్టింది. నాయం హంతి నహన్యతే. వాస్తవం ఏంటంటే ఒకటి కొట్టింది లేదు, ఇంకోటి కొట్టబడ్డది. వేర్ ఆల్ సో మెనీ బబుల్స్ ఇన్ వన్ ఓషన్ ఆఫ్ లైఫ్. దీంట్లో ఒకటి కొట్టింది లేదు, ఇంకోటి కొట్టబడ్డది లేదు. సత్యం ఏమిటంటే ఓషన్ ఆఫ్ లైఫ్ ఎలోన్ ఇస్ ది ట్రూత్. దట్ ఈస్ ది ఆత్మ, దట్ ఈస్ ది బ్రహ్మన్, దట్ ఎలోన్ ఇస్ ది ట్రూత్ అని ఈ 2 మంత్రాలకి కలిపి పిండితార్థం అంటే కంబైన్డ్ మీనింగ్ ఈజ్ లైక్ దాట్. తర్వాత మంత్రం శ్లోకం. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అదే. సో మళ్ళీ సేమ్ టాపిక్. ఈ 20 శ్లోకాలు చాలా అద్భుతంగా కొంచెం రిపిటేషన్ ఉన్నప్పటికీ ఆ అవినాశి ఆత్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాయి. సో ఈ ఆత్మస్వరూపాన్ని ఏనం పదచ్ఛేదం అది చేసి చెప్దాం, మళ్ళీ చెప్దాం ఒకసారి. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పదచ్ఛేదం. వేద అవినాశినం నిత్యం యః ఏనం అజం అవ్యయం కథం సహ పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం. ఇప్పుడు దీనికి అర్థం చెప్తాము. చెప్పే ముందు ఒక్కసారి ఆ అవతారిక చూసి అర్థం చెప్తాం. సో దట్ ఎవ్రీథింగ్ విల్ ఫిట్ ఇన్ టు ద కరెక్ట్ సీక్వెన్స్. భాష్యకారుల అవతారిక. య ఏనం వేత్తి హంతారం ఇత్యనేన మంత్రేణ హననక్రియాయాః కర్తా కర్మ చ న భవతి ఇతి ప్రతిజ్ఞాయా న జాయతే ఇత్యనేన అవిక్రియత్వే హేతుముక్త్వా ప్రతిజ్ఞాతార్థముపసంహరతి. అది ఈ వాక్యం చదివేస్తే మీకు ఈ శ్లోకంలో చెప్పబోయే అంశం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు జరిగిన 2 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్లో చెప్పిన అర్థాన్ని ఈ వాక్యానికి ఈ శ్లోకానికి కనెక్షను. ఎలాగంటే య ఏనం వేత్తి హంతారం య ఏనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః. వీడు కొట్టినవాడు, వాడు కొట్టబడ్డవాడు అని, కొట్టినవాడు నేను కొట్టాను అనుకుంటున్నాడు, కొట్టబడ్డవాడు నేను కొట్టబడ్డాను అని అనుకుంటున్నాడు. ఉభౌతౌ న విజానీతః, ఇద్దరూ తెలుసున్నవాళ్ళు కాదు. నాయం హంతే నహన్యతే, వీడు కొట్టినవాడు కాదు, వాడు కొట్టబడ్డవాడు కాదు అని ప్రతిజ్ఞ చేశారు. అది ప్రతిజ్ఞ అంటే ప్రొక్లమేషన్. దట్ ఈస్ ది థీసిస్. మన ముందు పెట్టినటువంటి థీసిస్ అది. ఇప్పుడు చిత్రం ఏంటంటే అర్జునుడు ధనస్సు చేతపట్టాడండి. చేతిలోకి బాణం తీసుకుని ఆ నారిత్రాటుపై సంధించి గురి చూచి చెవి వరకు లాగి బాణాన్ని విడిచిపెట్టాడండి.
ఇప్పుడు ఈ బాణం వెళ్ళి టార్గెట్కి తగిలి శత్రువుకి వాడు మరణించుట అనే ఫలం ఉన్నదే, ఈ ఫలము అది దానిని అర్జునుడు నిర్ధారించలేడు. బాణం వేయడం వరకు వీడు వేయగలడు, కానీ ఈ బాణం వెళ్ళి వాడికి తగిలి మర్మస్థానంలో తగిలి వాడు ప్రాణాలని విడిచిపెట్టాడు అదే అంశము, ఆ రిజల్ట్ ఏదైతే ఉన్నదో దానిని నిర్ధారణ చేసేది అర్జునుడు కాదు. ఏమండి? తర్వాత కానీ అర్జునుడు ఏమనుకుంటాడు,